గణపతి గణపతి అమ్మ విద్య, త్వరగా రండి, రాహుకాలం వచ్చేస్తుంది. వస్తున్నావు అత్తయ్య. తన బడికి వస్తుందమ్మా. తిరిగి నేను ఇంటికి వస్తానా రానని టెన్షన్. అల్లుడు 2-3 మార్కులు తగ్గిన పిల్లలందరికీ మార్కులేసి పాస్ చేస్తూ ఉంటాడు. అలాగే ఎవరో ఒకళ్ళు జాలిపడి అల్లుడిని పాస్ చేస్తే ఆడికిన్ని గండాలు ఉండేవి కావు. ఈ రోజు నుంచి వదిన కూడా స్కూల్కి వెళ్తోంది కదా, ఇంటి పనుల్లో నువ్వు కూడా వదినకి హెల్ప్ చేయి, సరేనా? అలాగే అమ్మా. మా అక్క స్కూల్కి ఈ ఒక్కరోజు మాత్రమే వెళ్తుంది. ఎందుకంటే మీ పుత్రరత్నం గణపతి మాస్టారు కాదని తెలిసిన మరుక్షణం మా అక్క గుండె ఆగిచ్చేస్తుంది, లేదా మీ అబ్బాయిని చంపి జైలుకి వెళ్తుంది. ఏమైంది మాస్టారు, టెన్షన్ పడుతున్నారు? ఎందుకు? ఏం లేదు. నాకు తెలుసు మీరెందుకు టెన్షన్ పడుతున్నారు. ఏం తెలుసు? అదే మీ స్కూల్లో మీ తోటి టీచర్స్, పిల్లలు, గణపతి మాస్టర్ గారి భార్య ఈ వయసులో స్కూల్లో చదువుకోవడానికి వచ్చిందేంటి అనుకుంటారేమోనని. అలాంటి మాటలు వింటే నేను బాధపడతానేమో అని మీరు టెన్షన్ పడుతున్నారు, అంతే కదా? అంతే. అలా ఎవరు ఏమన్నా చదువుకునే విషయంలో నేను అస్సలు బాధపడను. అనవసరంగా మీరు బాధపడకండి, టెన్షన్ అస్సలు పడకండి, సరేనా? పదండి, నేను రెడీ. పద. నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థమైపోతుంది. శవాల ముందు వాయించే శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. గణపతి వస్తున్నా. రామ్మ విద్య, రాహుకాలం రావడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది, త్వరగా బయలుదేరండి. అలాగే అత్తయ్య. ఏమండి, ఒక్క నిమిషం. చదువుకోవాలనే నా కోరికని సాధించడానికి మా ఆయన గణపతి మాస్టర్ సాయంతో ఈరోజు బడిలో అడుగు పెట్టబోతున్నాను. మీ ఆశీస్సులు కావాలి మావయ్య గారు. మావయ్య, విద్య స్కూల్కి వస్తే నా పని అంతే. విద్య స్కూల్కి రాకుండా ఎలాగైనా ఆపాలి. ఏదైనా ప్లాన్ చెప్పు మావయ్య. రే, బీఈడీ ఎగ్జామ్ తప్పిన నీకే ఉపాయాలు రాకపోతే ఏలుముద్రగాన్ని నాకేం ఉపాయాలు వస్తాయి? పైగా ఈ మధ్య మందు కూడా నాలుగుకి తగలలేదు. అంటే నువ్వేం చేయలేవా? సారీ ఎలుడు. ఆల్ ది బెస్ట్ అక్క. నువ్వు బాగా చదువుకొని పెద్ద గవర్నమెంట్ జాబ్ చేయాలి. ఈ రోజుతో బావగారిది నీతి తలరాత మారిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాయా, నీది ఏం మాట్లాడినా ఆ మాటల వెనుక ఇంకేదో అర్థం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందేంటి మాయా? ఆల్ ది బెస్ట్ విద్య. ఆల్ ది బెస్ట్ వదినా.
లేమ్మా, నువ్వు కోరుకున్నవి అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అత్తయ్య. ఏమండి, వెళ్దామా? ఆ, ఆ. తీసుకో. అయ్యో, అమ్మా. ఏమైందండి? గణపతి, అల్లుడు, గణపతి, రేయ్, అన్నయ్య? ఏమైంది అక్క ఇటు? తమ్ముడు, ఏమైంది? గణపతి, ఏమైందండి? అల్లుడు ఏమైందిరా? ఏమైందిరా? అయ్యయ్యో, ఏమండి? అల్లుడు రేయ్, ఏమైందిరా? అమ్మా, మావయ్య. తమ్ముడు ఏమైందిరా? అన్నయ్య, అన్నయ్య, అమ్మా, నొప్పమ్మా. ఉన్నట్టుండి కడుపు నొప్పి వస్తుందా అమ్మా? అయ్యో, ఎందుకనరా? ఆ? కడుపు రేపా? ఇప్పటి వరకు బానే ఉన్నావు కదరా తమ్ముడు. అదే అర్థం కావడం లేదక్క. నాకు అర్థమైంది. విద్యని స్కూల్కి తీసుకువెళ్తే తను మాస్టర్ కాదు ప్యూన్ అని తెలిసిపోతుందని కడుపు నొప్పి డ్రామా ఆడుతున్నాడు. అమ్మా, అయ్యో. అమ్మ విద్య, వెళ్ళి వాము నీళ్ళు తీసుకో. అలాగే అత్తయ్య. విద్య, విద్య, త్వరగా. బెల్లం తింటే తగ్గుతుందేమో. శ్రీశైలం, నువ్వు చూస్తూ ఉండు, నేను వెళ్ళి బెల్లం తీసుకొస్తాను. తప్పుకో. అమ్మా, అయ్యో, మావయ్య. అన్నయ్య, జరగండి జరగండి. ఒరే అల్లుడు, మావయ్య. ఓర్చుకోరా, తగ్గిపోతురా. ఏమైందిరా? ఎందుకలాగా? ఓర్చుకోరా, తగ్గిపోతురా. అయ్యో, నా వల్ల కావట్లేదు మావయ్య. మావయ్య, ఇదంతా డ్రామా. నువ్వు నాకు హెల్ప్ చేయి. అమ్మో నాలుడు, నువ్వు మామూలుడే కదరా, ఇక్కడ చూసుకుంటాగా. బాగా నొప్పిగా ఉన్నట్టుంది. అల్లుడు ఓర్చుకోలేకపోతున్నాడు. పర్వాలేదులేండి. కడుపు నొప్పి ఎంతసేపు ఉంటుంది? ఈ రోజు కాకపోతే రేపైనా తగ్గిపోతుంది. అమ్మా, అల్లుడు, రేయ్, అల్లుడు, రేయ్, అయ్యో, రేయ్, ఈయనేంటమ్మా? జాగ్రత్త. అమ్మా. తాగండి, ముందు తాగు, సరిగ్గా కూర్చో. ఇదిగో తాగు 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 తాగు. తాగండి. జరుగు, జరగవే. ఇదిగో బెల్లం కొంచెం నోట్లు పెట్టు. ఇదిగో. కడుపు నొప్పి తగ్గుతుంది. కొంచెం పొట్ట మీద రాయరా. అమ్మా, ఏమండి, ఇప్పుడు ఎలా ఉందండి? కొంచెమైనా తగ్గిందారా? అమ్మా, లేదమ్మా, ఇంకా అలాగే ఉందమ్మా. అప్పుడైనా తగ్గుద్ది. ఓ 2-3 రోజులు పట్టుదిగా. ఏం మాట్లాడుతున్నా మావయ్య? జ్వరం అయితే అనుకోవచ్చు, కడుపు నొప్పి అన్ని రోజులు ఎందుకుంటుంది? బావగారు, కడుపు నొప్పి లెఫ్ట్ సైడ్ వస్తుందా రైట్ సైడ్ వస్తుందా? అది చెప్పండి బావగారు. లెఫ్ట్ కాదు, రైట్. రైట్ సైడ్, రైట్ సైడ్. బాగా నొప్పిగా ఉందా? భరించలేనంత నొప్పిగా ఉందంటమ్మా. అయితే ఆపరేషన్ చేయాల్సిందే. ఏంటమ్మా నిధి నువ్వనేది? రైట్ సైడ్ బేసిక్ గా నొప్పి రాదు. అలా వస్తే అపెండిసైటిస్ అంటారు అత్తయ్య. అమ్మో, వెంటనే ఆపరేషన్ చేయాలి. అయ్యయ్యో, వద్దన్న వద్దన్నాడు. నిధి, పెయిన్ రైట్ సైడ్ కాదు, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్. ఓ పాపం, నొప్పిటి వస్తుందో కూడా అర్థం కావట్లేదా బావగారు? పెయిన్ లో కన్ఫ్యూజ్ అయిపోయాను నిధి. శ్రీశైలం, అయ్యాడు. ముందు హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదా. అమ్మా, వద్దమ్మా, వామ్ వాటర్ తాగాను కదా, ఒక 2 గంటలు చూద్దాం. అప్పటికి తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం వెళ్దాం వెళ్దాం. అంతే అంతే. అమ్మా విద్య, ఓ పని చేద్దాం అమ్మా, వీడిని తీసుకెళ్ళి గదిలో పడుకోబెడదాం. ఈ లేపమ్మా, పడుకో. అలాగే బాబాయ్. నేను వస్తాను. కంగారు పడక, ముందు నువ్వు కూర్చో, ముందు నువ్వు కూర్చో, అంటే నువ్వు కూర్చో. ఇందు, నువ్వు అమ్మకి ఉండు. గిరిజా, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు. సరే సరే, ఇదేంటి అమ్మా, హాస్పిటల్ కి తీసుకెళ్దాం అంటే నువ్వేం కంగారు పడకు. తీసుకెళ్తున్నాడు వాడంత నొప్పి అంటుంటే. ఏం కాదులే అమ్మా, నాకేం అర్థం కావడం లేదు. నువ్వు ఊరుకో. ఈ రోజు కడుపు నొప్పి అని చెప్పి తప్పించుకున్నావు. రేపు ఎల్లుండో ఆ తర్వాతైనా స్కూల్కి వెళ్లాల్సిందేగా. విద్యకి నిజం తెలియాల్సిందేగా. అప్పుడుంటుంది అస్సలు మజా.
పద్దు, ఈరోజు మనం తీసుకున్న ఈ పెద్ద నిర్ణయం రేపట్నుంచి మన జీవితాన్నే మార్చేస్తుంది. ఇక మీ మావయ్య ముందు నిత్యం చేయి చాచే అవసరమే ఉండదు. 8 ఏళ్ల నుండి నా చేతికి ఆస్తి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఫైనల్గా అనుకోకుండా ఈరోజు కుదిరేసింది. పద్దు, మీ ఆయనకి ఎలాంటి అనుమానం రాదుగా? దాదాపుగా రాదమ్మా, మన టైం బాలేకపోతే తప్ప. అమ్మా, ఆయన వస్తున్నారు. ఏంటండి లేట్ అయింది? నాన్నేది మీటింగ్కి వెళ్ళాలి, కానీ ఆయన వెళ్ళలేదు. కాల్స్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, అందుకే నేను వెళ్లాల్సి వచ్చింది. ఓ అవును, ఇంతకీ నాన్నెక్కడా? మీ నాన్నగారికి తలనొప్పిగా ఉందని పాలు తాగి పడుకున్నారు మురళి. అవునా, మేబీ బీపీ ఎక్కువైందేమో. ఏవండి, మీరు రాగానే ఈ పేపర్స్ మీద మావయ్య గారు సంతకం పెట్టమన్నారు. ఇక్కడండి, ఒక సంతకం చేయండి. ఏంటిది? ఏదో ఒకట్లేండి. ఇప్పుడు మీరు ఈ పేపర్స్ అన్ని చదవాలంటే తెల్లారిపోతుంది. ఒక సంతకం చేసి ఫ్రెష్ అయ్యి రండి, భోంచేద్దాం. సరే. అమ్మా, మొత్తానికి సాధించేశాను. మనం మంచివాళ్ళం కాబట్టి దేవుడు మన వైపే ఉంటాడు పద్దు. రేపటి నుండి నేను కొత్త గేమ్ స్టార్ట్ చేస్తాను. అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. అమ్మో, ఈరోజు ఏం చెప్పి తప్పించుకోవాలి? నిన్నంటే కడుపు నొప్పి అని తప్పించుకున్నాను. ఈరోజు ఏం చేసి మేనేజ్ చేయాలి? అల్లు, విచ్చప్పుడే స్కూల్కి రెడీ అయిపోయినట్టుందిగా. నా కళ్ళు చూడు మావయ్య. ఏట్రా అంతరగా ఉన్నాయి? కళకళకైనా వచ్చిందా? రాత్రంతా నిద్రపోలేదు మావయ్య. మెలికలు తిరక్కు, అది కాదు మ్యాటర్. ఈరోజు స్కూల్కి వెళ్తుందని ఆనందంతో మాటలు చెప్తూ తను నిద్రపోలేదు, నన్ను నిద్రపోనివ్వలేదు. రే, విద్యకి చదువు అంటే పిచ్చి కదరా, అంతకు మించి. ఈరోజు నేను చాలా ఏళ్ల తర్వాత స్కూల్కి వెళ్తున్నాను మావయ్య గారు. అందుకే అత్తయ్య దేవుడికి దండం పెట్టుకోమంటే ముందు మీకు దండం పెట్టుకుంటున్నాను. మీరు నాకు మావయ్య కాకముందే గొప్ప పేరున్న మంచి గురువు, అంటే దైవంతో సమానం. నాకు చదువంటే ఎంత ఇష్టమో మీ అబ్బాయి గణపతి మాస్టర్కి తెలుసు. అవును, సంపెంత ప్రేమని బాగా తెలుసు. మీరు బ్రతికుండుంటే అందరికంటే ఎక్కువగా మీరే నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎన్ని రోజులు నాకు చదువుకోవాలన్న కోరిక మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ కోరిక అవసరంగా కూడా మారింది. నేను మీకు మాటిస్తున్నాను మావయ్య గారు, బాగా చదువుకుని మీ పేరు, గణపతి మాస్టర్ గారి పేరు నిలబెడతాను.
అల్లుడు, ఇప్పుడు విద్య నీతో బడికొత్తే నువ్వు ప్యూనని తెలిసిన మరుక్షణం నిన్ను బలిచ్చేద్దరా? తప్పుగా అనుకోకరా. నాకెందుకో బావ ఫోటో పక్కన నీ ఫోటో కూడా ఉంటుందేమోనని అనుమానంగా ఉంది అల్లుడు. ఉంటుందేమో నేను అనుమానం కాదు మావయ్య, కన్ఫర్మే. గిరిజా, మీ తమ్ముడు మావయ్య ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారే. ఇందాకటి నుంచి చెవులు కొరుకుంటున్నారు. అవునండి, ఎందుకంటారు? అదే అర్థం కావట్లేదే. చూద్దాం ఉండు. ఇది చనిపోయిన ఆయన్ని ఏం కాకపడుతుంది? నేను బాగా చదువుకుని మీ అబ్బాయితో కలిసి ఒకే స్కూల్లో పాఠాలు చెప్పేలా మీరే ఆశీర్వదించాలి మావయ్య. ఓహో, విద్య నేర్చుకోవడానికి వెళ్తుందన్నమాట. వెళ్ళని వెళ్ళగానే గణపతి మాస్టారు కాదు ప్యూనని తెలియగానే గుండె పగిలిపోతుంది. ఆ బాధలో చదువుకోవాలన్న అక్క కోరిక చచ్చిపోతుంది. నేను కొన్ని రోజులు నిజం చెప్పకుండా టైం ఇద్దాం అనుకున్నా. అక్కే తొందరపడుతుంది. అమ్మా, హారతి తీసుకో. గణపతి, హారతి తీసుకో. మావయ్య, హారతి తీసుకో. అన్నయ్య, గణపతి, అమ్మా, బొట్టు పెట్టరా విద్యకి. విద్య, ఇప్పుడెందుకు విద్య? భర్తగా కాదు, ఒక గురువుగా. అక్షతలు వేసి ఆశీర్వదించు. అమ్మ విద్య, ఈరోజు వెళ్ళాలా? కొన్ని రోజులు ఆగెళ్ళొచ్చుగా. పైగా ఈరోజు అంత మంచి రోజు కాదనుకుంటా. అన్నయ్య, ఈరోజు పంచమి, చాలా మంచి రోజు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు కంటే మంచి రోజు ఈ నెలలోనే లేదు. అవునా? మంచిది. ఏం తమ్ముడు, ఒక్కసారి కూడా నువ్వు పనికొచ్చే మాట మాట్లాడవే. ఇది పనికొచ్చే మాట కదన్నయ్య. అమ్మ విద్య, అరగంటలో స్కూల్లో ఉండాలి, లేకపోతే రాహుకాలం. అవునన్నయ్య గారు. దీన్ని రాహుకాలంలో పంపిస్తేనే నాకు కలిసొస్తుందేమో. అక్క, అమ్మ విద్య, నేను చెప్పేది ఏంటంటే అసలు. అక్క, కాఫీ పెట్టావా? ఫ్లాస్క్లో ఉంది. ఫ్లాస్క్లో ఉందా? జీడిపప్పు ఉప్మా మర్చిపోయావు కదా. నువ్వు అడిగాక ఎలా మర్చిపోతాను? మరి మధ్యాహ్నానికి కర్రీ? నీకిష్టమైన పుట్టగొడుగుల కూర, పప్పుచారు రెడీ చేసి పెట్టాను. ఇవన్నీ ఎప్పుడు చేసావు విద్య? వదిన 3ంటికే లేచి అన్ని పనులు చకచకా చేసింది. 3ంటికే? నోర్ముయ్యక్క, నోట్లోకి ఈగలు పోతాయి. వదినా, నువ్వు అడిగిన కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, కర్పూరం అన్నీ ఇందులో ఉన్నాయి. అక్క వెళ్ళేది బడికి, గుడికి కాదు. బడి కూడా గుడే కదా చెల్లి. అందులోనూ చాలా ఏళ్ల తర్వాత నేను చదువుకోవడానికి స్కూల్కి వెళ్తున్నాను. గుడిలాంటి బడిలోకి అడుగు పెట్టే ముందు పూజ చేసి వెళ్దామని.
అల్లుడు నీ ఇన్సూరెన్స్ కాగితాలు ఎక్కడున్నాయి? ఎందుకు మామయ్య? కట్టిన డబ్బు వృధా పోకూడదని. నేను అసలు టెన్షన్తో చేస్తున్నా, నువ్వు ఇంకా భయపెట్టకు మామయ్య. ఏమండి వెళ్దామా? ఏమండి రే వెళ్దామా? వెళ్దాం వెళ్దాం. అల్లుడు ఇంకా దేవుడు కూడా కాపాడలేడు. నాకేమో గుండె ఆగిపోయేలా ఉంది. స్కూల్కి వెళ్ళి నువ్వే ఏదోటి మేనేజింగ్ చేసేరా. అమ్మ విద్య తీసుకెళ్ళమ్మా. రే నేను కాదురా, నువ్వు తీసుకెళ్లాల్సింది నీ భార్య విద్య. అటు కాదురా ఇటు. అటు కదా? పద. పదండి. ఏమైందిరా నీకు? ఏం లేదమ్మా. వెళ్ళొస్తానత్తయ్య. మంచిదమ్మా. పదండి. పద విద్య.